జేఎన్టీయూహెచ్లో 2-1 బీటెక్ మెకానికల్లో మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R22 బీటెక్ వాళ్ళు చూసుకుందాం. సో ఆ సబ్జెక్టు టిప్స్ చెప్పని ఆల్ ఇన్ వన్ చదివే వాళ్ళకి కానివ్వండి, కీవర్డ్స్ పరంగా క్వశ్చన్ పేపర్స్ కీవర్డ్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఓవరాల్గా చదివే వాళ్ళకి కానీ చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆల్ ఇన్ వన్ వాళ్ళకి చెప్తాను కీవర్డ్స్, క్వశ్చన్స్, మ్యాచింగ్ది. తర్వాత వచ్చేసరికి ఓవరాల్గా చెప్తాను. ముందుగా ఏంటంటే మీరు అన్ని ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లో వెళితే మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్లో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఆల్ ఇన్ వన్లో మీరు ప్రిపేర్ అయ్యేది కీవర్డ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఏవి ఇంపార్టెంట్. ఫస్ట్ కీవర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి అండి డిఫైన్తో స్టార్ట్ అయ్యే కీవర్డ్ షార్ట్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్. ఆ తర్వాత వాట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత థర్డ్ది వచ్చేసరికి రైట్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్లో, వీటి మీదే ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఫస్ట్ కీవర్డ్ వెరీ ఇంపార్టెంట్ది ఎక్స్ప్లెయిన్తో స్టార్ట్ అయ్యేది. ఎక్కువ శాతం ఎక్స్ప్లెయిన్ మీద ఇస్తాడండి, ఎందుకంటే కంప్లీట్ థియరీ అను డయాగ్రామెటిక్స్ కాబట్టి ఇది. ఇక రెండోది వచ్చేసరికి కన్స్ట్రక్ట్ అండి. మూడోది వచ్చేసరికి లిస్ట్ అవుట్. ఈ 3 ఎస్ఎస్లో. ఇక ఓవరాల్గా చదివే వాళ్ళకు యూనిట్ 1 వచ్చేసరికి యూనిట్ 1లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే యూనిట్ సెల్స్ మీద షార్ట్ క్వశ్చన్ అయిన ఇవ్వచ్చు, ఎస్ఏ క్వశ్చన్ అయిన ఇవ్వచ్చు. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇంపర్ఫెక్షన్ ఇన్ సాలిడ్స్లో పాయింట్ మీద కానివ్వండి, సర్ఫేస్ మీద కానివ్వండి, వాల్యూమ్ డిఫెక్ట్స్ మీద కానివ్వండి ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత అందుట్లో స్ట్రెంగ్థనింగ్ మెకానిజం మీద ఇస్తాడు. ఆ తర్వాత స్లిప్ సిస్టమ్స్ మీద ఇస్తాడు. ఆ తర్వాత షియర్ స్ట్రెస్కు సంబంధించిన క్రిటికల్ రిజాల్వ్ కేసు ఉంది కదా, దాని మీద ఇస్తాడు. ఇక యూనిట్ 2 చూసుకుంటే ఈ హ్యూమ్ రోత్రే రూల్స్లో అలాయ్స్ మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడండి. ఆ తర్వాత వచ్చేసరికి ఫేజ్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, వాటి మీద ఎక్కువ షార్ట్ క్వశ్చన్స్ పరంగా అయినా ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా అయినా, షార్ట్ క్వశ్చన్లు ఇచ్చిందే ఎస్ఏ క్వశ్చన్ కింద కూడా ఇస్తున్నాడు. అయితే అందులో ఫేజ్ డయాగ్రామ్స్ బైనరీ ఫేజ్ డయాగ్రామ్స్ కావచ్చు, లేకపోతే వాటి మైక్రో స్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, బాగా ఇస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి అండి ఈ రియాక్షన్స్లో ఏవైనా ఒక 2 రియాక్షన్స్ ఇస్తున్నాడు, ఓకేనా. సో ఆ తర్వాత వచ్చేసరికి ఐరన్ కార్బైడ్ ఫేజ్ డయాగ్రామ్ మీద ఖచ్చితంగా ఇస్తున్నాడు అండి. మైక్రో స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ కూడా ఇస్తున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఫెరైట్ మీద, సిమెంటైల్ మీద, పెరలైట్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక యూనిట్ 3 చూసుకుంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ మీద ఇస్తున్నాడండి. సో అందుట్లో వచ్చేసరికి ఎఫ్ఈసి అలాయ్స్ అంటే ఐరన్ సి అలాయ్స్ మీద ఇస్తున్నాడు. వాటి మైక్రో స్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఇస్తున్నాడు. ఇక తర్వాత వచ్చేసరికి టెంపరింగ్ మీద ఇస్తున్నాడు, అనీలింగ్ మీద ఇస్తున్నాడు, హార్డనింగ్ మీద ఇస్తున్నాడు, స్పిరోడైజింగ్ మీద ఇస్తున్నాడు. ఇక యూనిట్ 4 చూసుకుంటే కంటిన్యూస్ కూలింగ్ కర్వ్స్ మీద ఇస్తున్నాడండి ఖచ్చితంగా. ఇక ఇందుట్లో వచ్చేసరికి సర్ఫేస్ హార్డనింగ్ మెథడ్స్ మీద ఇస్తున్నాడండి. ఇక ఆ తర్వాత నైట్రైడింగ్ మీద ఇస్తున్నాడండి, కార్బోనైట్రైడింగ్ మీద ఇస్తున్నాడండి, ఇండక్షన్ హార్డనింగ్ మీద ఇస్తున్నాడండి, ఇక ప్లాస్మా హార్డనింగ్ మీద ఇస్తున్నాడు. ఇక ఆ తర్వాత యూనిట్ 5 చూసుకుంటే అలాయ్ స్టీల్స్ మీద ఇస్తున్నాడు, వాటి ప్రాపర్టీస్, అప్లికేషన్స్ ఇవన్నీ. ఇక ఆ తర్వాత అందుట్లో టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్లో గ్రే మీద ఇస్తున్నాడు, స్పెరాయిడల్ గ్రాఫైట్ క్యాస్ట్ ఐరన్స్ మీద ఇస్తున్నాడు, మలియబుల్ మీద కూడా ఇస్తున్నాడు. ఇక కాపర్ అండ్ అలాయ్స్లో బ్రాంజ్ మీద ఇస్తున్నాడు. ఇక అల్యూమినియం అండ్ ఇట్స్ అలాయ్స్లో వచ్చేసరికి ఇస్తున్నాడు, వాటి ప్రాపర్టీసు, అప్లికేషన్సు వీటి మీద, ఈ సెరమిక్స్ అండ్ కాంపోజిట్స్ మీద ఇస్తున్నాడు. ఓవరాల్గా ఇది.